నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, యువతకు ఉద్యోగాలు, వివాహం, వ్యాపారంలో ఎదుగుదల, ఇవి ఎన్ని ఆరాధనలు చేసినా శాశ్వతంగా అయితే పరిష్కారం దొరకట్లేదు చాలా మందికి. దానికి శాశ్వతంగా పరిష్కారం ఏదన్నా ఉంటే తెలియజేయండి గురువుగారు. తప్పకుండా అమ్మా. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. కొన్ని రోజుల నుంచి నేను చెప్తున్నానమ్మా, ఇప్పుడు కూడా అదే విషయం చెప్తాను. చెప్పిన తర్వాత నేను ఇందులోకి వస్తా. ప్రతి మనిషికి ఇప్పుడు ఈ శివరాత్రి లేదంటే ఇవాళ నుంచి అనుకుందాం, 90 రోజులు అద్వితీయమైన రోజులు. అంటే ఒక రకమైన పుష్పం, అది 90 రోజుల తర్వాత పుష్పం కనిపించదు. ఇంకా సంవత్సరంలో ఈ యొక్క 3-4 నెలలు వస్తాయి. ఆ తర్వాత పుష్పం మనం వెతికినా దొరకదు, కనిపించదు. ఈ 3-4 నెలల పాటు ఆ చెట్టుకి ఆకు అనేటువంటిది మనకు కనిపించదు. ఎటు చూసిన చెట్టు మొత్తం పూలే ఉంటాయి. తర్వాత ఒక్క పుష్పం కనిపించదు, మొత్తం ఆకులే వస్తాయి దానికి. ఆ చెట్టు పుష్పం తీసుకొని ఈశ్వరుడికి ఆరాధన చేస్తే అపరిమితమైనటువంటి సౌఖ్యం ప్రసాదంగా ఆయన మనకిస్తాడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, చంద్రమౌళీశ్వర శివలింగం అని చెప్పి నీటితో తయారవుతుందమ్మా శివలింగం. దేంతో? నీటితో. మనం ఒక నీటి ముక్క ఒక గ్లాసులో నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కట్టేసినట్టుగా హిమాలయాలలో వాటర్ మధ్యలో మనం వెళ్ళి ఒక 5 నిమిషాలు అక్కడ ఉంటే మనం గడగట్టేస్తాం. అంతటి చలిలో నీటి మీద నీరు, నీటి మీద నీరు, నీటి మీద నీరు పడి ఒక రాయిలాగా తయారవుతుంది శిల. దాన్ని తీసుకొని మొత్తం జాగ్రత్తగా హ్యాండ్మేడ్ అంటారు, చేతితోటి జాగ్రత్తగా చేసుకుంటూ వస్తే దాన్ని చంద్రమౌళీశ్వర శివలింగం అని అంటారు. స్ఫటికంలో అనేక రకాలు ఉన్నాయి, అది ప్రధానమైంది. ఆ చంద్రమౌళీశ్వర శివలింగం తెచ్చుకొని ఇప్పటికి సుమారుగా మనం ఒక 900 మందికి అది అందించాం. 11,000 మందికి అందించాలని కోరిక. నేను చెప్పేటువంటి విషయాన్ని అందరూ కూడా శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. ఎవరెవరు వినాలి అంటే, ఇప్పటి వరకు 900 శివలింగాలు ఏ కుటుంబాలు వాళ్ళకి అందినయో వారు, ఎవరైతే కనుక చంద్రమౌళీశ్వర శివలింగాన్ని తెచ్చుకొని వారింట్లో ఈ విధానాన్ని అనుసరించాలి అనుకుంటున్నారో వారి ఇద్దరు కూడా జాగ్రత్తగా వినండి. ఇంత ఉంటుంది చంద్రమౌళీశ్వర శివలింగం. ఆ శివలింగాన్ని తెచ్చుకొని 3 విధానాలలో, ఒకటి, మనకు పరిసరాల్లో మోదుగు చెట్టు ఎక్కడైనా ఉంటే ఆ శివలింగాన్ని మోదుగు చెట్టు కింద పెట్టాలి. ఒకవేళ అది కల్పవృక్షం లాంటిదమ్మా మోదుగు చెట్టు అంటే. ఒకవేళ మోదుగు చెట్టు అంటే దూరం అవుతుందండి, కష్టం. ఓకే, మంచిది. మోదుగు ఆకులు దొరుకుతాయి. ఆ మోదుగు ఆకులతో విస్తరాకులు కొడతారు. ఆ విస్తరాకు మీద అయినా సరే ఆ శివలింగాన్ని పెట్టి ఆ మోదుగు పుష్పంతో ఆవు నెయ్యి ఇలా తీసుకొని ఒక్కొక్క చుక్క మోదుగు విస్తరాకు మీద వేసినప్పుడు అది ఎందులోంచి కింద పడిపోతుంది కదండి, మరి ఎట్లా ఆ మోదుగు ఆకుతో దొన్నెలు తయారు చేస్తారమ్మా. అటు ఇటు మడతపెట్టి కుట్టి ఆ శివలింగాన్ని ఆ దొన్నెలో పెట్టి ఒక్కొక్క చుక్క దానికి నేను కొన్ని మంత్రాలు అయితే ఇస్తానమ్మా. ఓకే గురుగారు. దీనివల్ల ఏంటి అంటే సంకల్ప సిద్ధి అంటారు. ధర్మయుక్తంగా ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పం క్షణకాలంలో అది నెరవేరుతుందమ్మా వెంటనే. అంత గొప్పది అది. ఏ నేదం విశ్వం జగతో బభూవ ఏ దేవాపి మహతో జాతవేదాః తదేవాగ్నిస్తద్వాయుస్తత్సూర్యస్తదు చంద్రమాస్తన్మే మనస్సివ సంకల్పమస్తు. ఏ నద్యోః పృథివీ చాంతరిక్షం చ ఏ పర్వతాః ప్రదిశో దిశశ్చ తేనేదం జగద్వ్యాప్తం ప్రజానాం తన్మే మనస్సివ సంకల్పమస్తు. విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో హస్త ఉత విశ్వతస్పాతు సంబాహుభ్యాం నమతి సంపతత్రైర్ద్యా వా పృథివీ జనయం దేవ ఏకస్తన్మే మనస్సివ సంకల్పమస్తు. చతురో వేదానధీయత సర్వశాస్త్రమయం విదుః ఇతిహాస పురాణానాం తన్మే మనస్సివ సంకల్పమస్తు. అంటే ఇవి స్వామివారికి సంబంధించి కొన్ని విశేషమైన మంత్రాలమ్మా. మన మనస్సులో ఉన్నటువంటిది కామ్యమనగా కోరిక
ఏదైతే ఉంటుందో మన మనస్సులో బలమైనటువంటి కోరిక, ఆ కోరికని స్వామివారి ముందు పెట్టి ఆ పుష్పంతో ఇలా నెయ్యి తీసుకొని ఒక్కొక్క చుక్క ఆయన నెత్తి మీద పడేటట్టుగా అలా 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 వేసుకుంటూ ఈ నామాలన్నీ కూడా ఒక్కసారి చదువుకుంటూ చక్కగా స్వామివారి మీద అవి వేసుకోవాలి. అనంతరం ఆ నేతిని ఒక కప్పులోకి తీసుకొని శుభ్రంగా శివలింగాన్ని కడిగి తుడిచి అక్కడ పెట్టి మరలా ఇంకొక పుష్పం తీసుకొని అన్ని నీరు, ఆ నీరులో భస్మం బాగా కలిపేస్తే తెల్లగా వస్తుంది. ఆ భస్మం తీసుకొని చక్కగా మళ్ళీ అదే నేను కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనఃశివ సంకల్పమస్తు కైలాస శిఖర వాసా హిమవద్గిరి కన్యయా నీలకంఠం త్రినేత్రం చ తన్మే మనఃశివ సంకల్పమస్తు అనుకుంటూ కొన్ని మంత్రాలు, ఆ మంత్రాలు వింటూ, ఆ మంత్రాలు మీకు అందుబాటులో దొరకలే వినటానికి నేను వాట్సాప్లో పంపిస్తా. ఆ సమయానికి అందలా చక్కగా ఉందిగా పంచాక్షరి మహామంత్రం. ఆ పంచాక్షరి అంటే మనందరం ఓం నమః శివాయ అంటాం. పెద్ద ఏముంటుందో అందులో అంటాం. శ్రీకృష్ణ యజుర్వేదంలో మొత్తం 7 శాఖలు, ఈ 7 కాండలు. ఆ 7 కాండల్లో మొదటి 4 కాండలలో 5వ ప్రశ్న శ్రీరుద్రం. ఆ ప్రశ్నలో మళ్ళీ సగానికి వెళ్తే నమః సోమాయ చ అని అన్వాకం. ఆ అన్వాకం మళ్ళీ చివరికి వెళ్తే నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ. అందులో చెప్పబడింది పంచాక్షరి. సుఖంగా ఉన్నటువంటి మనిషిని ఈ పంచాక్షరి మంత్రాన్ని మారణ ప్రయోగంతో చేస్తే మనిషి చనిపోతాడమ్మా. అదే వెంటిలేటర్ మీద ఉన్నాడు, వెంటిలేటర్ తీస్తే మనిషి చనిపోదు అంటే ఇదే పంచాక్షరిని కొన్ని రకాల ప్రయోగాలు చేసినట్లయితే మృత్యుంజయ పాశుపతంతో 8 సంవత్సరాలు మనం ఆయుష్ ఇవ్వచ్చు కేవలం ఓం నమః శివాయ. కాబట్టి ఆ ఓం నమః శివాయ అనే మంత్రంతో ఆ భస్మోదకం శుభ్రంగా స్వామివారి మీద పోసేసి భస్మాన్ని పెట్టేసుకొని అలా అశీతిద్వయం అంటే 82 రోజుల పాటు. ఎన్నమ్మా? 82 రోజుల పాటు అశీతిద్వయం అంటారు. 82 రోజుల పాటు కనుక ఈశ్వరుడికి ఆ రకంగా మీరు ఆరాధన చేయగలిగితే 7 తరాలు ఈ కాంపౌండ్ వాళ్ళు పరిసరాల్లోకి 3 అక్షరాలని, ఆ 3 అక్షరాలకి సంబంధించినటువంటి విధానం శాఖలు ఏవైతే శాఖలు అనుసంధాన శాఖలు ఉంటాయో దేన్ని కూడా రానిడమ్మా. ఆ 3 అక్షరాలు ఏంటో తెలుసా? దారిద్ర్యం. ఆ దారిద్ర్యం లేదా దరిద్రం అనేటువంటి పదం ఏ ఏ కారణాల చేత మన పరిసరాల్లోకి వస్తూ ఉంటుందో, ఏ ఏ కారణాల వల్ల అది ఉత్పన్నమవుతుంటుందో ఆ దానికి సంబంధించిన రిలేటెడ్ అయిన ఏ ఒక్క కారణాన్ని కూడా మన కాంపౌండ్ వాళ్ళ పరిసరాలకు రానివ్వకుండా భగవంతుడు త్రిశూలం పట్టుకొని కాపాడతాడమ్మా. అక్కడ అంత గొప్పది. ఎందువలనంటే మాకు 3 నెలలు పోతే ఆ చెట్టు పుష్పాలకి దొరకవు. ఆ పుష్పాలతో అర్చన చేయాలి మా స్వయంవారికి. ఆ పుష్పాలతో అర్చన చేస్తే మోదుగు పాలాశ దండ అంటారు. మోదుగు దండం అంటే పాలాశ దండము అంటుంటారు. ఆ మోదుగులోనే విశేషమైనటువంటి శక్తి దాగి ఉంటుందమ్మా. కాబట్టి ఆ మోదుగు పుష్పాలు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. అవి 3 నెలల తర్వాత మీరు ఎటు చూసినా ఆ చెట్టు కాకులు తప్ప ఒక్క పువ్వు కనిపించదు. ఇప్పుడు ఇది ఎలా అయితే ఉందో కాస్త కాషాయ రంగులో పూర్తి టిక్కు కాషాయ కలర్లో ఆకర్షిస్తాయి. అవి మనం చూడంగానే అవి మనం కోసేసుకోవాలి అన్నంతగా ఆకర్షిస్తూ ఆ పుష్పాలు ఉంటాయి. ఆ పుష్పాలతో అర్చన చేస్తూ ఆ పుష్పాన్ని ఇలా పట్టుకొని ఇలా తీయడానికి వస్తుంది చక్కగా. దాంతో ఆ ఒక్కొక్క చుక్క నెయ్యి, అలాగే భస్మోదకం స్వామివారి మీద అభిషేకం చేయగలిగితే ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి పాపాలు ఎన్నుంటాయో మనకి తెలియదు కానీ అమ్మా, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకునే పుణ్యం మాత్రం ఇది. శివరాత్రి నుంచి మొదలు పెట్టుకోగలిగితే అదృష్టవంతులు. లేదు శివరాత్రి తర్వాత నుంచి నేను మొదలు పెట్టుకుని చేసుకుంటుంటారా, అది అదృష్టమే. అది విషయం. ఓకే గురుగారు, మాకు తెలియని ఒక విషయాన్ని చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు.